ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యెహోవా షాలోమ్, ఈ మాటకు అర్థం యెహోవాయే మన శాంతి అనే అర్థం. ఈ మాట ఎవరు అన్నారు, ఏ విషయంలో అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, మనం లేఖనములను పరిశీలన చేసుకుందాం. క్రీస్తుని గురించి పవిత్ర లేఖనం ఆయన మనకు సమాధానమై ఉన్నాడని చెప్తున్నది. శాంతి సమాధానాలు అనే పదానికి హిబ్రూ పదం షాలోమ్. మనిషి దేవుని దృష్టిలో పాపం చేయటం, శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావటం, ఆయనకు మొరపెట్టుకోవటం, పాపం చేయకుండా ఉందాం, దేవునికి దృష్టికి దోషులుగా ఉండొద్దు అనే ఆలోచన ఇశ్రాయేలీలకు ఏమాత్రమూ లేదు. వీరు దేవుని దృష్టికి దోషులైనందున యెహోవా 7 సంవత్సరముల పాటు ఇశ్రాయేలీలను మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునేది. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకులతో కలిసి వారి పంటలన్నిటినీ నాశనం చేసి వారికి కలిగిన పశువులు, గొర్రెలు, గాడిదలు కానీ వేటిని కూడా ఉంచలేదు. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టిరి. అప్పుడు యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులతో మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి, మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే. నా పితరులు కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, ఆయననేమి, నేను నీకు తోడయుందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ ఉండమని వెళ్ళవద్దని వేడుకొనగా, ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనని నిన్ను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను 9 పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రింద దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్తయ్యను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. ఆయన మనకు సమాధానమై ఉన్నాడని లేఖనములు తెలియపరుచుచున్నవి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు.
ఏ కుటుంబంలోనూ సమాధానం లేకుండా చేయాలని, ఏ మనిషినికి ఇంకొక మనిషినితో సమాధానం లేకుండా చేయాలని అపవాది అనేక కుట్రలు కుతంత్రములను పన్నుతూ ఉంటాడు. మరి అపవాది కుటుంబాలలో సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు, శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు. ఒకరంటే ఒకరికి గిట్టదు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరంటే ఒకరికి గిట్టకుండా వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండేలా చేయటం, ఒకరి విషయాలు ఒకరికి నచ్చకపోవటం, ఇట్లా అనేక విషయాలు ఈ అపవాది ఏ కుటుంబంలోనూ సమాధానం లేకుండా చేయటమే వాడి పని. అయితే నీవు నేనైనా ఎప్పుడైనా సరే దేవుని యొద్దకు వచ్చి మరి ఆ సమాధానకర్త దగ్గరకు ఎప్పుడైతే మనం చేరతామో మన హృదయంలో సమాధానం వస్తుంది. సమయము తక్కువగా ఉందని, అపవాది సమయము కొంచెమేనని తెలుసుకొని కుటుంబంలో సమాధానం లేకుండా చేయాలని వాడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కుటుంబంలో అనేక అలజడులను సృష్టిస్తూ ఉంటాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే శ్రమ వచ్చినప్పుడు మరి దేవుని దగ్గరకు చేరారో, ఈనాడు నీవైనా నేనైనా ఆ శ్రమ రాక మునిపే దేవుని దగ్గరకు చేరితే మనకు సమాధానమును దయచేస్తాడు దేవుడు ఇతరులతో. దేవునికి స్తోత్రం.